అలా పైకి చూపుతుంది. కాశ్యపాన్వేం సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకున్నాం. కటాక్షంతో మనం 8 స్కందాలు పూర్తి చేసుకున్నాం. తర్వాత 10, 11, 12 కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మిగిలిపోయిన మధ్యలో మిగిలిన 9వ స్కందంలో ప్రవేశించాం. ఇది ప్రవేశించే ముందర మనం ఈ 8వ స్కందంలో ఏమేమి చెప్పుకున్నామో ఒక్కసారి పునర్విమర్శ చేసుకొని, విమర్శ ఏం కాదు, ఒకసారి ఆ ఘట్టాలను ఒకసారి చదువుకొని మనం 9లో ప్రవేశించేద్దాం. దీంట్లో 8వ స్కందంలో అష్టమ స్కందంలో పోతనామాచుడు రచించిన భాగవత పురాణ మహాకావ్యంలో అష్టమ స్కందంలో స్వయంభూ మనువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, మనవుల చరిత్రము, ఏనుగుకి మొసలికి జరిగినటువంటి భారతం అంటే గజేంద్ర మోక్షము, అలాగే రైవతుడు, చాక్షసుడు అనే మనవుల చరిత్రము, దేవదానవులు సముద్రం మదించటం అంటే క్షీరసాగర మరణాన్ని, పరమేశ్వరుడు విషాన్ని మింగడము, పాల సముద్రంలో అమృతం పెట్టడము, దేవతలకు రాక్షసులకు పట్టడము అంటే దేవాసుర సంహారము, మోహిని రూపంలో స్వామి రాక్షసులను మోసరించి అమృతాన్ని దేవతలు ఇవ్వడము, రాక్షస సంహారము, శివకేశవుల యొక్క సరస సంభాషణము, విష్ణు మోహిని రూపంతో శివుడిని భ్రమింపచేయడము, వైవస్వతుడు సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, భద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనే మనవుల వృత్తాంతము, బలిచక్రవర్తి కథ, అలాగే స్వర్గలోక వర్ణనము, దేవతల పలాయనము, వామనావతారము, శుక్రుడు బలిచక్రవర్తుల సంభాషణము, వామన త్రివిక్రమ స్మరణము, రాక్షసులు సుతలానికి పోవడము, సత్యవ్రతుని వృత్తాంతము, మత్స్యావతార కథలు, ఇవన్నీ కూడా మనం శక్తి మేర చెప్పుకున్నాం. ఇప్పుడు 9వ స్కందంలో ప్రవేశిస్తున్నాం. ఈ 9వ స్కందంలో పోతనామాచుని యొక్క నవరసాలతో కూడినటువంటి అనేక మంచి మంచి ఘట్టాలు, మంచి మంచి పద్యాలు దీంట్లో మనం అనుభవించబోతున్నాము. అది భగవంతుని కృప, నా శక్తికి విధంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నవమ స్కందం నిండా నవ పరిమళాలు వెదజల్లే నవ మల్లికలు, నల్ల కలువలు కొల్లలు కొల్లగా వెళ్ళి విరిశాయి. స్కందాంతంలో సొంత గొంతుకుతో పోతన గారు ఇలా కటాక్షించారు. నగు మొగమున్ సుమధ్యమును నల్లని దేహము లచ్చికాట పట్టగు సురమున్ మహాభుజము అంచిత కుండల కర్ణముల్ మధే భగవతియున్ నీల వేణియు కృపారస దృష్టియున్ కల్గు వెన్నుడి ఇమ్ముగన్ పొడచూపుగాత కనుమూసిన ఎప్పుడ నిచ్చునప్పుడు అని చెప్పుకున్నారు. అసలు ఈ భాగవతాన్ని ప్రారంభం చేయడంలోనే స్వామి ఆ పోతనామాచులు తనకేమీ కోరికలు లేవు, స్వామి యొక్క గుణగణాలని వర్ణించడమే తనకు అని అన్నట్టుగా చెప్పుకుంటారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్ అంటూ ఈ ప్రవేశికలో మొట్టమొదటిగా పోతనామాచుల వారు చెప్తున్నది. పరమ భక్తాగ్రసుడు భాగవత పురాణానికి శ్రీకారం చుట్టినటువంటి స్వామి ఆ పోతన గారి ప్రప్రథమ పద్యం ఇది. సంపూర్ణ భాగవతానికి అద్దం పడుతూ తెలుగు సాహిత్య సరస్సు తిట్టే మకుటాయమాయమైన ఈ పద్య ప్రసూనంలో 6 దళాలు ఉన్నాయి. ఏమిటి 6 చెప్తున్నారు స్వామి యొక్క గుణాలని. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్,
లోకరక్షైకారంభకున్ భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళి లోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకున్ మహానందాంగనాడింభకున్ అనేవి. అంటే ఇవి 6 పద్మం యొక్క 6 రేకులైతే వాటి గురించి చెప్తున్నారు. ఈ 6 దళాలంటే ఏమిటి? ఈ 6 దళాలు భగవంతుని యొక్క ప్రధాన గుణాలైనటువంటి ఒకటి సర్వేశ్వరత్వం, ఆయన యొక్క పరత్వం, ధర్మ సంస్థాపకత్వం, రెండోది శిష్ట రక్షణ పరాయణత్వం, అలాగే దుష్ట శిక్షణ జనత్వం, విశ్వకర్తృత్వం, ఆనందమయత్వాన్ని క్రమంగా స్ఫురింపచేస్తున్నాయి. అంటే కొంచెం వర్ణిస్తున్నారు. ఈ 6 గురించి చెప్పుకుందాం. మనకు కూడా ఇలాంటివి తెలుసుకోవాల్సిన విషయం కనుక. శ్రీ కైవల్య పదంబుని చేర్చుకునే చింతించదన్ అనేది ఒక మొదటి అంశం. అయితే మొదటి దళం ఒక రేఖ అనుకోండి. అంటే మోక్షం కోసం, అంటే ఇది ఎందుకు, ఇది ఇప్పుడు ఈ భాగవత కథకి అలాగా అనువర్తిస్తుంది అనేది చెప్తున్నారు. ఎలాగ దీన్ని అన్వయించుకున్నాం ఈ ఒక్క కథలాన్ని అనంటే, ప్రథమ దళం మోక్షం కోసం ఉత్కంఠితుండైన పర్షియన్ మహారాజు వృత్తాంతంతో పాటు ఇప్పుడు చెప్పేది ఆయన ప్రయోగం చేయడానికి సిద్ధపడిపోయాడు. మోక్షం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఆ మహారాజుకి ఆ వృత్తాంతంతో పాటు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్స్కంధాలలోని వీటిల్లో ఇంకా ఎవరు, నారదుడు, భీష్మాచార్యుడు, కుంతీదేవి, ఖట్వాంగుడు, ఉద్ధవుడు, దేవహూతి, ధ్రువుడు మొదలైన వారి చరిత్రలను స్ఫురింపచేస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నది. ఎందుకంటే కైవల్య పదాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే చెల్లుతుంది కనుక. ఇది ఆయన యొక్క పరత్వాన్ని తెలియజేసేవి ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్స్కంధాలలోని విషయం. అదే పర్షియన్ మహారాజుకు కూడా తన పరత్వాన్ని చూపించే ఇప్పుడు ఆయన ఉద్ధరించడానికి ఈ భాగవతం వచ్చింది. లోక రక్షైకారంభకున్ అనేటువంటి ఈ ద్వితీయ దళం తృతీయ, సప్తమ స్కందాల్లోని 3వ స్కందము, 7వ స్కందంలో హిరణ్యకశిపులను సంహరించి వారి అత్యాచారాల్లో అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వాన్ని వెల్లడిస్తుంది. అదే కదా, దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని సుస్థిరించడానికే కదా అని అవతార ప్రయోజనము. అది రెండో ధర్మ. ముందరేమో 6 గుణాల్లో సర్వేశ్వరత్వం పైన చెప్పారు. ఇప్పుడు ధర్మ సంస్థాపకత్వం ఈ లోకరక్షైకారంభకు అనేది దానికి అన్వయించుకుంటున్నాం. తర్వాత భక్త పాలన కళా సంరంభకున్ అనేటువంటి 3వ రేకును తీసుకుంటే, 3 తృతీయ దళాన్ని తీసుకుంటే, దీంట్లో గజేంద్రుని కాపాడడానికి శ్రీహరి వైకుంఠం నుంచి పరిగెత్తుకు రావడం, పరమశివుడు లోకాలను రక్షించే నిమిత్తం అలాహలను త్రాగడం ఇత్యాది అష్టమ స్కంద కథలను ధ్వనింపచేస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. అదే కదా గజేంద్ర మోక్షణము, తర్వాత క్షీరసాగర మదనం. ఈ 2 కూడా భక్త పాలన కళా సంరంభం, భక్తులైన వాళ్ళని రక్షించడం. తర్వాత 3వది మరి శిష్ట రక్షణ అయింది, దుష్ట శిక్షణ కూడా కావాలి కదా. దానవోద్రేక స్తంభకు అనేటువంటి 4వ దళం వామనావతారానికి వ్యంజకమవుతున్నది. వచ్చే మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలిచక్రవర్తి వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి సింహాసనంకి కూర్చున్నాడు. కొంచెం కాలానికి కట్టుబడి ఉండకుండా తనకున్నటువంటి సంపదని ముందుగా పెట్టుకొని, బలాన్ని ముందుగా పెట్టుకొని, తనకు అర్హత లేనటువంటి, టైం కానటువంటి పదాన్ని స్వీకరించాలనుకొని ఇంద్ర పదవిని పొందాడు. ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి అతని విజృంభణాన్ని స్తంభింపచేసిన వృత్తాంతం భగవంతుని దుష్ట శిక్షణ జనత్వాన్ని ప్రకటిస్తోంది. ఇంకా 3 ఉంటాయి చూడండి. ఇక కేళీలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ అన్న 5వ దళము ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ 9వ స్కందంలోని సూర్య చంద్ర వంశీయులైన
రాజుల గాథలను అభివర్ణిస్తూ భగవంతుని విశ్వకర్తృత్వాన్ని సూచిస్తున్నది. మరి ఈ రాజుల కథకి మరి ఈయన యొక్క విశ్వకర్తృత్వానికి సంబంధం ఏంటి అంటే, ప్రతి మనువులో కూడా మన్వంతరాల్లో కూడా ఆయా నడిపించే వాళ్ళు ఎవరెవరు ఏమిటి అన్న దాంట్లో అందరినీ తాను దాంట్లో ఉండి శరీరగా ఉండి వాళ్ళని తనలో ప్రవేశం చేసుకుని వాళ్ళకి తన అంశతోటి అవి చేసేటువంటి శక్తిని ఇస్తున్నాను అని చెప్పి వెనక చదువుకున్నాం కదా. అలాగా అతని యొక్క విశ్వకర్తృత్వం ఇదంతా కూడా తానే కర్త కదా ఆయన అంచేత అది తెలియడమే. ఇది ఏమంటే స్వామి సవిలాసంగా త్రిప్పే నేత్రాలలో నుంచి బ్రహ్మాండ భాండాల సృష్టి జరుగుతుంది. అంతే ఈ సూర్యచంద్రులు కూడా ఆయన యొక్క నేత్రాలు స్వామికి అని కదా మనం అనుకుంటాం. దాని నుంచే సృష్టి జరుగుతుంది కనుక ఈ సూర్యవంశం వారి యొక్క చరిత్రలు, చంద్రవంశం వారి యొక్క చరిత్రలే ఈ నవమ స్కందాల్లో చెప్పడం చేత ఈ స్కందంలో చెప్పబడతాయి కనుక అది చాలా విలాసంగా ఆ కళ్ళగుడ్డుని ఇటు అటు తిప్పడంలో అది కేళీలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభం అని అండంలో ఇది వీళ్ళ యొక్క సూర్యచంద్ర వంశాలని ఎలాగ స్వామి అవలీలగా నిర్వహించాడో తెలియజేస్తుంది. మహానందాంగన మహానందాంగన డింబకున్ ఇంకా అసలు చెప్పనే ఎక్కల. దశమస్కందానికి మనం పెడితే ఈ పదం ఒక్కటి చక్కగా సరిపోతుంది. ఆ 6వ దళం శ్రీకృష్ణ లీలా సర్వస్వమైన దశమస్కందానికి ప్రతీక. ఆనందాంగనకు ఆనందంగా అందిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్న ఆనందమయ స్వరూపుడు కదా ఆనందనందనుడు. కృష్ణావతారంలో ప్రథమ కీలకమైనటువంటి అంశాలు ఇది కదా. పై విధంగా భాగవతాన్నంతా ప్రథమ పద్యంలోనే స్ఫురింపు చేశాడు. ఈ అన్ని స్కందాల్లో వచ్చేటువంటి ముఖ్య ఘట్టాలన్నిటినీ కూడా వీటిని చెప్పుతూ శ్రీ కైవల్య పదము చేరుటకునై అని చెప్పి తన యొక్క భగవంతుని యొక్క సర్వేశ్వరత్వాన్ని, ఆయన యొక్క సౌలభ్య గుణాన్ని, వాత్సల్యాన్ని ప్రదర్శింపచేయడమే పోతనామాచుల యొక్క ఆయన కోరిక. అదే అందుకే చేశాడు, ఎటువంటి స్వార్థము కాదు. ఇప్పుడు ఆ సూర్యచంద్రుల వంశాలలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క గాథలే ఈ నవమ స్కందం అనుకుంటున్నాం కదా. ఇది అసలు పురాణం అంటే భాగవత పురాణం అని, అష్టాదశ పురాణాల్లో ఈ భాగవతం కూడా ఒకటి కదా. ఈ పురాణానికి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్తున్నారు. పంచలక్షణ లక్షితం అయి ఉండాలి పురాణం, పంచలక్షణ లక్షితం అయి ఉండాలి కదా. ఈ పంచలక్షణం ఏమిటిరా? సర్గస్య ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. సర్గం అంటే బ్రహ్మాండోత్పత్తి, ఈ అందర అండోత్పత్తి చేయడం అంటే సృష్టి చేయడం. ప్రతిసర్గం అంటే కల్పాంతాన్న పునఃసృష్టి, మళ్ళీ ఆ ప్రళయకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేయడం. వంశము అంటే దేవర్షుల బ్రహ్మర్షుల దేవతల వంశ వర్ణనం, అదిట వంశం అంటే. ఇక తర్వాతది మన్వంతరం. మన్వంతరము అంటే 14 మనువుల పరిపాలనా కాలం. అక్కడ వరకు మనం చదివేసుకున్నాం, అయిపోయింది కదా. సృష్టి గురించి చెప్పారు, ప్రతి సృష్టి చెప్పారు. అది అలాగే దేవర్షుల బ్రహ్మర్షుల దేవతల యొక్క వంశాలన్నీ కూడా వర్ణింపబడ్డాయి. మన్వంతరం అనే పదం వల్ల ఈ 14 రకాల నుండి మన్వంతరాల్లోనూ వచ్చే రాజులు, వాళ్ళ యొక్క పరిపాలన అవన్నీ కూడా చదువుకున్నాం. ఇప్పుడు మనం చదువుకోబోయేది ఏమిటి? వంశానుచరితం చ ఇది పురాణం పంచలక్షణం. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చ ఇది పురాణం పంచలక్షణం. అంతే. సర్గము అంటే బ్రహ్మాండోత్పత్తి, ప్రతిసర్గం అంటే కల్పాంతాన పునఃసృష్టి, వంశం అంటే దేవర్షుల బ్రహ్మర్షుల దేవతల వంశ వర్ణనం, మన్వంతరం అంటే 14 మనువుల పరిపాలన కాలం, వంశానుచరితం అంటే సూర్యచంద్ర వంశీయులైన మహారాజుల చరిత్రం. పురాణానికి ఉండవలసిన 5 లక్షణాల్లో మొదటి 4 ఇంతకు ముందు స్కందాల్లో అభివర్ణితములైనాయి. ఇప్పుడు ఈ నవమ స్కందంలో 5వదైన వంశానుచరితం
అంటే సూర్య చంద్ర వంశీయులైన రాజుల చరిత్రం అత్యంత మనోహరంగా అభివర్ణింపబడింది. పాఠకుల సౌకర్యం కోసం కొందరు ప్రధాన వ్యక్తులను పరిచయం చేయడం ఆవశ్యకంగా భావిస్తాను అంటూ ఈ సూర్యవంశంలో ఎవరెవరు వస్తారో వాళ్ళ గురించి కొంచెం కొంచెం చెప్తున్నారు. అది మనం కథాభాగంలో తెలుసుకుందాం. వాళ్ళ పేర్లు చెబుతాను. సూర్యవంశంలో అంటే ఇప్పుడు మనకు రాబోయే సూర్యవంశంలో మనకు రాబోయేటువంటి రాజులు ఎవరెవరంటే ముఖ్యులైన వాళ్ళ గురించి చెప్తారు. సుద్యుమ్నుడు, శర్యాతి, అంబరీషుడు, ఇక్ష్వాకుడు, తర్వాత కకుచ్చుడు, మాంధాత, పురుకుచ్చుడు, త్రిశంకుడు, హరిచంద్రుడు, సగరుడు, భగీరథుడు, ఋతుపర్ణుడు, ఖట్వాంగుడు, రఘువంశ మహారాజు, దశరథుడు, శ్రీరాముడు, అక్కడ వరకు ముఖ్యమైన పేర్లు చెప్పారు. ఇక చంద్రవంశానికి వచ్చేసరికి బుధుడు, పురూరవుడు, నహుషుడు, విశ్వామిత్రుడు, యయాతి, పూరుడు, దుష్యంతుడు, భరతుడు, రంతిదేవుడు, హస్తి, సంవర్ణుడు, కురువు, తర్వాత శంతనుడు, విచిత్ర వీరుడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, అర్జునుడు, పరీక్షిత్తు, జనమేజయుడు, కార్తవీర్యార్జునుడు, ఆహుకుడు, దేవకుడు, ఉగ్రసేనుడు, సూరసేనుడు, వసుదేవుడు, ఇలాగా వీళ్ళల్లో తర్వాత ఎవరు వీళ్ళు చెప్తారు కదా, షట్ చక్రవర్తులు అని చెప్తారు కదా, వాళ్ళల్లో కూడా చెప్తున్నారు. హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సహ పురూరవ సగర కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తి. సూర్యవంశంలో శ్రీరామచంద్రుడు ఉదయించాడు. సూర్యవంశంలో అందరికంటే గొప్పగా చెప్పుకునేది ఎవరు? రామచంద్రుడే కదా, శ్రీరామచంద్రుడు. చంద్రవంశంలో కృష్ణ భగవానుడు. అంచేత ఈ విధంగా ఇద్దరు అవతార పురుషులే కనుక ఈ వీటికి మూలభూతాలైనవి సూర్యవంశము, చంద్రవంశము. రామచంద్రమూర్తికి సూర్యవంశము, ఈయన చంద్రవంశానికి తిలకం లాంటి వాడు కన్నయ్య. ఈ స్కందంలో అత్యంత మనోహరంగా వర్ణితాలయ్యాయి. అంటే ఇప్పుడు సూర్యవంశంలో 3, చంద్రవంశంలో 3, 6 కూడా షట్ చక్రవర్తులుగా ఈ రోజుకి చెప్పుకుంటున్నాం. ఆ చక్రవర్తులు ఎవరెవరు? హరిశ్చంద్రుడు, నలో పురుకుచ్చుడు, అలాగే రాజా పురుకుత్స, సగరుడు, తర్వాత వీళ్ళు 3 హరిశ్చంద్రుడు, పురుకుచ్చుడు, సగరుడు, ఈ 3 సూర్యవంశీయులు. నలుడు, నలహ, పురూరవ, కార్తవీర్యశ్చ, వీళ్ళ 3 నలుడు, పురూరవుడు, కార్తవీర్యార్జునుడు, వీళ్ళ 3 చంద్రవంశానికి ఉన్నటువంటి రాజులు. 6 షట్ చక్రవర్తులుగా పేరు పొందారు. తర్వాత ఇంకా ఈయనకి అభిమాన పాత్రమైనటువంటి కథ ఎవరిది? రామచంద్రునే కదా. ఆయన ముందర తలుచుకుంటారు, ఆఖరికి తలుచుకుంటారు, ఆయన దాంతో మొదలెడతారు. రామచంద్రుని గురించే పూర్తి కూడా అలాగే చేసుకుంటారు. ఇందులోట ఒక్కటి చెప్తున్నారు, 1-2 పద్యాలు చెప్తున్నారు ఇక్కడ. అందులో తనకు అభిమాన పాత్రమైన శ్రీరామచరిత్రాన్ని అందమైన అనుప్రాసలతో అంత్యప్రాసలతో అంత్యప్రాసలతో అలంకరించి తన కవితాశక్తిని, రామభక్తిని వ్యక్తీకరించారు పోతన గారు. ఆయనకి రామచంద్రుడే ఇష్టం కనుక మనం కూడా రాముడి గురించి 2 పద్యాలు చదువుకొని మనం కథలోకి వెళ్ళిపోదాం. పుణ్యుడు ఎక్కడ వచ్చింది? ఎక్కడ చెప్తున్నారు ఇది? శ్రీరామచంద్రుడు వనవాసానికి బయలుదేరాడు. అక్కడ దండకారణ్యం ఎంత దర్శనీయంగా ఉందో చూడండి అని ఆ దండకారణ్యాన్ని వర్ణించడంలో ఈ పోతనామాత్యుని యొక్క పదాలు చాలా తేలిగ్గా చక్కగా అర్థమయ్యే భాషలో ఉంటాయి. సరళమైనటువంటి పదాలు ఉంటాయి. పూజ్యుడు రామచంద్రుడటవోయి ముదంబునంగాంచే దండకారణ్యమున్ తాపసోత్తమ శరణ్యము ఉద్ధత బర్హలావణ్యము గౌతమి విమల వాక్కణ పర్యటన ప్రభూత సాద్గుణ్యము ఉల్లసత్తరుని కుంజవరేణ్యము అగ్రగణ్యము అని అలాంటి పదాలు. శ్రీరాముడు పరాక్రమశాలి అని వాలిని నేల కూర్చడంలో, ఇంకా వాలిని పడగొట్టడంలో ఇంకొక పద్యం వస్తున్నారు.
లీలన్ రామ విభుండక కోలన్ కూలంగనేశ గురు నయశాలిన్ శీలిన్ సేవిత శూలిన్ మాలిన్ బాలిన్ దశస్య మానోన్మూలిన్ అని చెప్పారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనం ఎవ్వరం కూడా మనకి కావాల్సిన వాళ్ళు, మనకి కాస్త కాకపట్టే వాళ్ళు, లేకపోతే మన బంధువు మన బిడ్డలో వాళ్ళకైతే మనం మంది కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి పట్టం కడతాం. కానీ తన భార్యని దొంగిలించి తీసుకెళ్ళి చెరలో పెట్టి తనని ఆమెను వశపరుచుకోవడానికి నానా బాధలు పడుతున్నటువంటి ఆ రాక్షసరాజు యొక్క తమ్ముడికి పట్టాభిషేకం చేయడం అనేది ఈ రామచంద్రుని యొక్క ఔదార్యానికి గొప్ప మచ్చు తనక కదా విభీషణ పట్టాభిషేకం. అది చెప్తున్నారు. భగవాని తమ్మునికి పట్టాభిషేకం చేసిన శ్రీరాముని ఔదార్యాన్ని కింది పద్యంలో సందర్శించవచ్చు. శోషిత దానముండు నృపసోముడు రాముడు రాక్షసేంద్రతాశేష విభూతిని కల్ప సమజీవిని కమ్మని నిల్పే అర్ధి సంతోషనున్ పాపశోషనున్ అదూషనున్ శశ్వదరోషనున్ మితాభాషున్ ఆర్యశోషనున్ కృపాగుణభూషణున్ అవిభీషణున్ సీతా సమేతుడై. అలాగా అంటే దీంట్లో ఆ విభీషణుని కూడా ఎన్నో విశేషణాలు వేస్తూ రాముణ్ణి ఎలా అయితే స్తుతించారో అలాగే విభీషణుని కూడా అలాంటి వాడికి ఆయన పట్టాభిషేకం చేశాడు అని చెప్తున్నాడు. సీతా సమేతుడై అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరామచంద్రుణ్ణి పురకాంతలు సౌదాగ్రాలపై నుంచి దర్శించిన తీరును సుమనోహరంగా ఉన్నది. అంటే అసలు ఆ పద్యం చదువుతుంటేనే కొంత మనకి అవగాహన ఉంటుంది. మనం చూడండి, అదిగో వచ్చేస్తున్నారు, ఇంకా వెనకాల ఉన్నారే ఆవిడే, ఇదిగో ఆ వెనకాల ఉన్నారే ఇతని అంటూ మనం దూరంగా మన వాళ్ళు వస్తుంటే అలా చూపులకి అందినట్టుగా ఉంటే ఎలా చెప్పుకుంటాం? ఇతడే రామ నరేంద్రుండు ఈయ బలకా ఇంద్రారి ఖండించే అల్లతడే లక్ష్మణుండు అతడే కపివరుండు ఆ పొంతవాడే మరుచుతుండు ఆ చెంగట ఆ విభీషణుండటంచున్ చేతులన్ చూపుచున్ సతులెల్లన్ పరికించి చూచిరి ఒరే సౌధాగ్రభాగంబులన్. ఆ పట్టణ యొక్క నడువ యొక్క చివరి భాగాల్లో ఉండి చేతులు చూడు ఆ పక్కన వాడే ఆ పొంతవాడే అని ఒక దగ్గర ఆ చెంగట ఆ విభీషణుడు అటంచు అందుకు పక్కన ఉన్నాడు చూడండి అంటూ అలా చేతులు చూపిస్తున్నారు. తర్వాత రామ కథను రసవంతంగా గానం చేస్తున్న కుశలవలను శ్రీరామచంద్రుడు ప్రశ్నించిన విధం ఎంతో సహజంగా ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ మనం సూర్యవంశాన్నే చదువుకుంటాం గనక ఆ సూర్యవంశానికి మన తిలకం కనుక రామయ్య ఆయన్ని గురించి 4 పద్యాలు చదువుకుందాం అనిపించింది. ఆ లవకుశం చూసి రాముడు ఇలా చెప్తున్నట: చిన్ని అన్నలార సీతాంశుముఖులార నళిన దళన విలాస నయనులార మధుర భాషులార మహిమీద నవ్వన్రు ఎవ్వరు తల్లిదండ్రి మీకు ధన్యులారా. ఎవరినైనా ఇంత సుమధురంగా ఇలా గానం చేస్తున్నారు. అలా ధన్యత పొందిన తల్లి ఏదైనా బిడ్డలో ఒక దీన్ని చేస్తే అబ్బా వీళ్ళని కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో ఎంత ధన్యులో అనుకుంటాను చూడండి. అందుకు మరి అలాంటి పదాలు చిన్ని అన్నలారా సీతాంశు ముఖులారా చెందులాగా అసలు వాళ్ళ ముఖాలు చూస్తుంటే తాపం పోతుంది అన్నట్టుంది. నళిన దళ విశాల నయనులారా ఇప్పుడే వికసించిన మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి వాళ్ళు అంచేత అలాంటి నయనాలు కలిగినటువంటి వాళ్ళు. మధుర భాషలారా మరి రామయ్య తండ్రి మితభాషి స్మితభాషి పూర్వభాషి అని అన్ని ఆ భాషను ఎలా ఉండాలో చెప్పక్కలే కదా. మధుర భాషలారా మహిమీద ఎవ్వరు తల్లిదండ్రి మీకు ఎవరు చెప్పండి అని అడిగారు. తర్వాత ఇంకా శివునికి రామునికి అంటే ఇప్పుడు పాతన గారు పద్యాల్లో మనం కనిపెట్టేది ఏంటంటే
శివుల్లోనే శ్రీరాముని చూస్తారు, శ్రీరాముల్లోనే కృష్ణుని చూస్తారు, అభేదాన్ని తెలియజేస్తుంటారు. అలాగే దశమస్కందంలో శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ మనం ఒక పద్యం చదువుకున్నాం. నల్లని వాడు పద్మనయనంబుల వాడు అంటూ చదువుకున్నాం కదా. అలాగే అదే ఛందస్సులో అదే ప్రాసతో ఇక్కడ కూడా శ్రీరాముని అలాంటి పద్యాన్ని కంఠమాలగా రాముడికి సమర్పించారట. అది ఎన్నటికీ వాడని సౌరభము వీడనిది అయినా ఆ పద్యం చూడండి అంటున్నారు. రామచంద్రమూర్తి కూడా ఇదే పదాలు వేస్తూ ఇలాగే వాడిపోయినటువంటి సౌరభం కలిగినటువంటి ఉత్పలమాల. అందుకే ఆ వృత్తాన్ని ఎంచుకోవడంలో కూడా కవి యొక్క ఔచిత్యం కనబడుతుంది. నల్లని వాడు పద్మనయనంబుల వాడు మహంసుగంబులన్ విల్లును దాల్చువాడు కడు విప్పగు వక్షము వాడు మేలు పైన్ చల్లెడువాడు నిక్కిన భుజంబుల వాడు యశంబు దిక్కులన్ చల్లెడు వాడు నైన రఘుసత్తముడి ఈవుత మా కభీష్టముల్. ఇదిగో ఇటువంటి వాడు మాకు అన్ని రకాలైనటువంటి కోరికలను తీర్చేటువంటి వాడు అని చెప్తున్నారు. ఇంకా అసలు ఇంతకన్నా పద్యం ఇంకేది ఉండదండి. చిన్న పద్యంలో ఆ సీతారాముల యొక్క సుఖ జీవనం అంటే వాళ్ళు ఈనాటికి వాళ్ళ పేరు చదువుకుంటున్నాం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇది వచ్చినా తుల్యశీల వయోవృతం తుల్యాభిజన లక్షణం అంటే వయసు పైకి కనిపించేటువంటి రూపాలు అదేంటి వంశాలు ఇవి కాదు, వీళ్ళ మనసు అక్కడే ఉంది. మనం కూడా చెప్తాడు కదా, ఇంతకాలం చనిపోకుండా ఉన్నదేమిటి అంటే అదేంటి ఆ మాయసీతను చూపించినప్పుడు రాముడు చనిపోయినట్టుగా అలాగే మాయసీతను తీసుకెళ్ళి ఆయన చూసిన ఇద్దరు బతికే ఉన్నారు అని అంటే అక్కడగా నిజంగా వ్యక్తి చనిపోతే ఈయనుండడు, ఈవిడికి ఏమన్నా ఇది వస్తే ఆయన ఉండడు అని చెప్పడం కదా అక్కడ. మరి అంత అన్యోన్యత కలగాలంటే స్త్రీకే ఎక్కువ ఓర్పు ఉంటుంది కనుక ఆ సీతమ్మ తల్లి యొక్క ఎలాగా రామచంద్రమూర్తిని వశం చేసుకుందనేది చిన్న పద్యంలో అదేంటి వ్యాస భాగవతంలో ఏం చెప్తారు, వృత్యాశీలేన ప్రశ్రయావనతా సతీ భియా హ్రియా చ భావజ్ఞా భర్తు సీతాహరన్ మనః. దీనికి పోతన గారు చక్కని పద్యం చూడండి. సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి భక్తి కలిగి చాలా భయము గల్గి నయము ప్రియము గల్గి నరనాథు చిత్తము సీత తనకు వశము చేసుకొని అంతటి ఓర్పు అంటే అదే కదా. అదేంటి అనువర్తిగా అనురూపగా ఉన్నప్పుడే కదా ఆ బాంధవ్యం ఎప్పుడు స్థిరకాలం ఉంటుంది. చిన్న అందని అందం ముద్దు అన్నట్టుగా సిగ్గుపడుట కలిగి సింగారమును కలిగి ఎప్పుడు నవ్వుతో చక్కగా ఉంటూ మళ్ళీ అది సరిపోదు, భక్తి కలిగి చాలా భయము కలిగి ఎక్కడ కొంచెం ఈయన బాధపడుతూ అని ఒక రకం భయంతో భక్తితో కూడిన భయం కూడా కలిగి నయము ప్రియము కలిగి కొంచెం వినయము అన్వయంగా ఏదైనా వచ్చినప్పుడు ఇలా కాదేమో అలా కాదేమో మీరు ఆలోచించుకోండి మీకు తెలుసు కదా అని చెప్తుంది. ఆ రాక్షస సంహారం చేయొద్దని చెప్పేటప్పుడు ఇలాంటి పదాలన్నీ కూడా ఎక్కడెక్కడ మనకు వచ్చాయో తల్లి ఆ సీతారాముల విషయంలో మనకు తెలుస్తుంది. నరనాథు చిత్తంబు సీత తనకు వశం చేసుకునే అనేటువంటి చక్కని పద్యాలు దీంట్లో మనం చూస్తాం. ఇలా చెప్పుకుంటుంటే ఇంకా దీంట్లో ఎన్నో కనపడుతుంటాయి. సరే మనం మళ్ళీ దీనికి పడదాం. అలాగే చంద్రవంశంలో కూడా మనం 1-2 చెప్పుకుందాం.
దుష్యంత్ శకుంతల దుష్యంతుల యొక్క కథ మనకు తెలిసిందే కదా. కొంతవరకు ఆ కణ్వాశ్రమంలో ప్రవేశిస్తున్నటువంటి దుష్యంతునికి శుభశకనములైనట్లు పోతన గారు చిత్రీకరించారు. ఇక్కడ కూడా ఆయన నన్నయ్య గారిని మనసులో పెట్టుకొని క్రింది అందమైన కందాలు చేశారు అని చెప్తారు. ఇందిందిరా ఇందిందిరాతి సుందరి ఇందిందిర చికురయున్న ఇందింద శుభంబు బిందు ఇందు వంశ అనుక్రియ ఇందీవర వీధి మోసే నిందిందిరముల్. అసలు ఆ ప్రాస పద్యాలకి పోతన గారే పెట్టింది పేరు కదా. అలాంటి కొన్ని కంద పద్యాలు అంటే నన్నయ్య పూర్వకవుల్ని కూడా మనసులో పెట్టుకొని అదే కదా చెప్పారు. పూర్వకవుల్ని పెట్టుకుంటూ వచ్చే కవుల్ని కొత్తగా ఉన్నటువంటి కవులని కూడా దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను అని వెనక చదువుకున్నాం కదా. తర్వాత రంతిదేవుడి కథ కూడా మనకు వస్తుంది. దానగుణంలో రంతిదేవుడికి మించిన వాళ్ళే లేరును కదా. ఆ దాహార్తుడై ముందర పాపం అన్నం తిందా కూర్చుంటే అది అభ్యాగతులు పెట్టేస్తాడు. ఈ లోపల పాపం ఒక చండాలుడు దాహార్తుడే చండాలుడు ఒక అతను తన దగ్గరికి వచ్చే కొంచెం నీళ్లు దానం చేస్తూ ఉన్నటువంటి ఆ తాగపోయే ఆ నీళ్ళ తప్పల దాన్ని ప్రాణాలు పుట్టుకుందా ఉంటే ఈ లోపల ఒక చండాలు రావడం దాహం అడగడం ఆయనకి ఇచ్చేయటము. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. అన్నం లేదు కొన్ని మధురంబువులున్నవి త్రావుమన్నా రావన్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రన్నన మంచి వారి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడు సుమ్ము పుల్కసా. ఎంతండి మరి అందరికీ చరిత్రలో అలా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారంటే. సరే ఇప్పుడు ఈ అన్నంతోటో ఈ నీళ్ళతోటో నా ప్రాణాన్ని నిలబెట్టుకున్నామంటే నన్ను రక్షించు కదా. నేనేమని నా ప్రాణం ఉంచుతాడో తీసిపోతాడో నాకు దిక్కు పరమేశ్వరుడు ఆ పురుషోత్తముడు ఉన్నాడు కదా. చాలు. ఈ మానవుడిగా పుట్టినందుకు ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి అనేది చెప్తున్నారు. అన్నం లేదండి, ఏమీ లేవు, నీకు ఇవ్వడానికి దగ్గర ఏమీ లేదు. ఆ నీళ్లు కూడా మీ దగ్గర లేవు. పోనీ ఒక సలహా చెప్పచ్చు కదా, నాయన కాస్త 4 అడుగులు వేయి, అక్కడ ఎవరో అదే చలివేంద్రం ఉంది అని చెప్పచ్చు కదా. అలాగా మనకు చేతనైన సహాయం, ఒక మాటలతోట ఓదార్పు, ఏదో ఒకటి చేయండి. ఏం చేయమంటున్నారు? అన్నం లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవి, కొంచెం నీళ్ళచుకున్నాయా అవి త్రాగుమన్నా రావన్నా శరీరధారులకు. అసలు ఈ శరీరాన్ని దాచిన వారికి ఆపద వచ్చినా వారి ఆపదలు గ్రన్నన మాంచి, ఆపద వచ్చింది ఇదిగో అర్జెంటుగా రండి కొంచెం నా ప్రాణం పోతుంది అంటే వస్తున్నా అని చెప్పి సినిమాల్లో ఉన్నానని చెప్పి ఆ 3 గంటలు చూసేసి అప్పుడు వచ్చేసరికి వాడు బతుకుండాలి కదా. అది కాకుండా గ్రన్నన మాంచి వెంటనే స్పందించి వారికి సుఖంబులు చేయట కంటే ఒండు మేలున్నదే ఇంకేమన్నా ఉంటుందా ఈ మానవుడికి. అందరికీ దిక్కెవరు? నాకు దిక్కు పురుషోత్తముడు ఒక్కడు సుమ్ము అని చెప్పినటువంటి రంతిదేవిని మనస్థితిని చక్కగా మనకి జీవుడు ఎలా, ఈ మానవుడు ఎలా, మానవ జన్మ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలనేది ఈ పద్యం ద్వారా మనకి పోతన చక్కగా తెలియజేస్తున్నారు. సరే, ఇప్పుడు మనం కథాభాగానికి వచ్చేద్దాం. పోతన భాగవతము సరళ గద్యానువాదము 9వ స్కంధంలో మళ్ళీ రామచంద్రమూర్తిని ప్రార్థన చేసుకుంటూనే మొదలు పెడతారు. చదువుకున్నాం. శ్రీరాజితముని పూజిత వారిది గర్వాతిరేక వారణ బాణ శూరిత్రాణ మహోజ్వల సారయసాంద్ర రామచంద్ర నరేంద్ర. శ్రీ రాజిత అంటే శ్రీ అంటే లక్ష్మీదేవితో కూడి ప్రకాశించి, రాజిత అంటే ప్రకాశించేవాడా, ముని పూజిత మునుల చేత పూజింపబడేవాడా, వారిది గర్వాతిరేక వారణ బాణ. ఇక్కడ బాణానికి స్పెషల్ చూపిస్తున్నారు. ఆ అదేంటి సముద్రం యొక్క ఆ సముద్ర పొంగిపోతుంటే వాడి గర్వాన్ని పోగొట్టినటువంటి బాణం కలిగినటువంటి వాడా, సూర్యత్రాణ పండితులను కాపాడేవాడా, మహోజ్వల
సార యశస్సాంధ్ర, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడా రామచంద్ర ప్రభు అవతరించుము. మహనీయ గుణగరిష్ఠులకు అమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరిషిన్నరేంద్రుండు సుఖయోగీంద్రున్ కనుగొని. ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పటి వరకు చాలా చెప్పారు కదా. ఈ పర్షిన్ మహారాజు సుఖయోగీంద్రుడిని చూసి ఇట్లా అడుగుతున్నారు. అన్ని పురాణాలను విడమర్చి చెప్పే సూతుడు గొప్ప గుణవంతుడైన శ్రేష్ఠులైన ఆ మునులతో ఇట్లా అన్నాడు. ఈ విధంగా అన్నపానాలను వదిలి ప్రాయోపవిష్ఠుడైన పర్షిన్ మహారాజు సుఖమహర్షిని చూసి ఇట్లా అన్నాడు. ఇప్పుడు ఈ భాగవతాన్ని సుఖమహర్షి పర్షిన్ మహారాజుకి చెప్తున్నారు. అది ఆ విషయాన్నే సూతుల వారు సౌనకాది మహాములందరికీ కూడా చెప్తున్నారు. అలా అన్నపానాలను వదిలిపెట్టి ప్రాయోపవిష్ఠుడైనటువంటి ఆ పర్షిన్ మహారాజు సుఖమహర్షిని చూసి ఇలా చెప్తున్నాడు అని సూతుల వారు చెప్తున్నారు. మనువుల నడవళ్ళు మర్యాదలను వింటి మన్వంతరంబున మాధవుండు తిరిగిన జాడలు తెలిసే సత్యవ్రతుండను రాజు ద్రవిళ దేశాదిపుండు పోయిన కల్పంతమున విష్ణు సేవించి విజ్ఞానమును పొంది వెలుంగు రేని అతడు వైవస్వతుండై పుట్టి మనువయ్యే అతనికి ఇక్ష్వాకుడాది కాగా బదురు కొడుకులు గల రెండు పరంగా వారి వంశమే రీతి విస్తరించే వారిలోన జనిన వారిని జనువారిన్ జనడు వారిన్ చెప్పవే వ్యాసనందన చిత్తగించి చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నో విషయాలు మీరు చెప్పారు, నాకు ఎన్నో విన్నాను నేను. వ్యాసనందన మనువుల మనుగడలను మనువుల నడవళ్ళు మర్యాదలను వింటి. ఇదిగో ఆ మనువుల యొక్క మనుగడలు మర్యాదలు అన్ని కూడా విన్నా. మన్వంతరంబున మాధవండు తిరిగిన జాడలు తెలిసే, అదిగా ఆ మన్వంతరాల్లో విష్ణు తిరిగినటువంటి తీరులన్నీ కూడా తెలుసుకున్నాను. సత్యవ్రతుండన్ రాజు ద్రవిళ దేశాదిపుండు పోయిన కల్పాంతమున విష్ణు సేవించి విజ్ఞానమును పొంది వెలుంగు రేణి. అప్పుడు ఆ పోయిన కల్పాంతంలో ద్రవిళ దేశాన్ని పాలించినటువంటి సత్యవ్రతుడు అనే రాజు, అదే కదా మనం 8వ స్కంధంలో చదువుకున్నాం కదా. ఆ సత్యవ్రతుడు అనేటువంటి ద్రవిళ దేశాన్ని కల్పాంతంలో ద్రవిళ దేశాన్ని పాలించినటువంటి సత్యవ్రతుడు అనే రాజు విష్ణువుని సేవించి తత్వాన్ని తెలుసుకున్నవాడై సూర్యునికి పుట్టి వైవస్వతుడనే నామంతో మనువయ్యాడు కదా. అతడికి ఇక్ష్వాకుడు మొదలైన 10 మంది కొడుకులని చెప్తారు. వారి వంశం ఏ రీతిగా ప్రవర్తిల్లింది. వారిలో వెనుకటి వాళ్ళని గురించి, ఇప్పటి వాళ్ళని గురించి, పుట్టిపోయే వాళ్ళని గురించి దయతో నాకు విశదీకరించు. ఆ పదాలు చూడండి. మనువయ్యే అతనికి ఇక్ష్వాకుండు ఆదిగాన్ పదువురు కొడుకులు, ఆయనకి ఇక్ష్వాకుడు మొదలైనటువంటి 10 మంది కొడుకులు కలరండ్రు. పరంగన్ వారి వంశం ఏ రీతి వర్తించే, ఎలా వాళ్ళ వంశం అంతా కూడా ప్రవర్తిల్లింది. వారిలోనన్ ఆ విశ్వాకుల యొక్క